ఈరోజు ఇచ్చిన త్రిభుజంలో ఎన్ని త్రిభుజాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా కౌంట్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయో, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో ఈరోజు కనుక్కుందాం. సో మొదటగా ఈ ఇచ్చిన త్రిభుజాన్ని మనము విడగొట్టుకోవడం. ఎలా విడగొట్టుకోవాలంటే ఫస్ట్ దీన్ని ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఇండివిజువల్ అంటే 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని మనం ముందు విడగొట్టుకోవడం మంచిది. సో ఇది 1 2 3 4. సో ఇలా ఒక్క యూనిట్ త్రిభుజం అంటే 1 యూనిట్ ట్రయాంగిల్, ఇది 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇది 4, ఇలా విడగొట్టుకోవడం జరిగింది. సో 1 యూనిట్ ట్రయాంగిల్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్, 1 యూనిట్ ట్రయాంగిల్ అంటే ఒక్క యూనిట్ త్రిభుజం ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 ఉన్నాయని ఇక్కడ. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 యూనిట్ ట్రయాంగిల్ అంటే 2 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అంటే 1 2 కలిపితే ట్రయాంగిల్ మనకు రాదు, ఇక్కడ త్రిభుజం రాదు. 1 3 కలిపినా కూడా రాదు, అలా అని 3 4 కలిపినా రాదు, 4 1 కలిపినా రాదు. అంటే ఇక్కడ 2 యూనిట్ ట్రయాంగిల్ అనేది సాధ్యం కాదు. తర్వాత 3 యూనిట్ ట్రయాంగిల్ అంటే 1 2 3 కలిపినా, లేకపోతే 1 3 4 కలిపినా, లేకపోతే 2 3 4 కలిపినా కూడా మనకి 3 యూనిట్ ట్రయాంగిల్ అంటే 3 యూనిట్ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ సాధ్యం కాదు. అంటే ఫైనల్గా ఏ సాధ్యం అవుతుందంటే 4 యూనిట్ ట్రయాంగిల్. 4 యూనిట్ ట్రయాంగిల్ అంటే ఒక్క యూనిట్లో 4 కలపడం వల్ల మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది, అదే 4 యూనిట్ ట్రయాంగిల్ అంటారు. అది మాత్రం ఇక్కడ సాధ్యం అవుతుంది. సో ఇక్కడ మనకి 4 యూనిట్ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. కాబట్టి మొత్తం త్రిభుజాలు సంఖ్య ఎన్ని మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 ఉన్నాయని మనం చెప్పచ్చు. ఇప్పుడు ఇంకొక బొమ్మను తీసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇంకా కొంచెం కాంప్లెక్స్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్ కొంచెం పెరిగినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేవి మనము చూడవచ్చు. సో దీన్ని కూడా ఇలానే మనము ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఎన్ని ఉన్నాయి, 3 ఎన్ని ఉన్నాయో విడగొట్టుకొని చూసుకోవాలి. మొదటగా ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఇదంతా ఒక యూనిట్ ట్రయాంగిల్ అయింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 3 అయింది, ఇక్కడ 4 అయింది, ఇది 5 6 7 8 9. అంటే ఇక్కడ మొత్తం ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ మొత్తం మనకి ఇక్కడ 9 ఉన్నాయి. సో 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే ఒక్క యూనిట్ ట్రయాంగిల్, 1 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 1 యూనిట్ ట్రయాంగిల్ అంటే మనకి ఇక్కడ 9 ఉన్నాయి. అలానే ఇంతకుముందు మనం చూసాము దాంట్లో 2 యూనిట్ ట్రయాంగిల్ 3 యూనిట్ ట్రయాంగిల్ ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి డైరెక్ట్గా 4 యూనిట్ ట్రయాంగిల్కి చూద్దాం. సో ఇక్కడ 4 యూనిట్ ట్రయాంగిల్ అంటే 4 యూనిట్ ట్రయాంగిల్ అనేది చూద్దాం. సో ఇక్కడ 4 యూనిట్ ట్రయాంగిల్, 4 యూనిట్ ట్రయాంగిల్ అనగా 1 యూనిట్ ట్రయాంగిల్ కలిపితే వచ్చేది 4 యూనిట్ ట్రయాంగిల్. ఇక్కడ 1 2 3 4 కలిపితే మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది, 1 2 3 4 అంటే 1వ యూనిట్ 2వ యూనిట్ 3వ యూనిట్ 4వ యూనిట్ కలపడం వల్ల మనకు ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ సాధ్యమైంది. అలాగనే మనకి ఇక్కడ 2 5 6 7. సో 2 5 6 7 కలపడం కూడా మనకు ఇక్కడ త్రిభుజం ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ పాసిబుల్ అయింది. అలాగే 4 7 8 9. సో 4 7 8 9 అనే యూనిట్ ట్రయాంగిల్ కలపడం వల్ల కూడా మనకు ఒక 4 యూనిట్ ట్రయాంగిల్ అనేది మనకు ఒకటి ఇక్కడ సాధ్యం అయింది. తర్వాత మిగతా ట్రయాంగిల్ ఎక్కడ సాధ్యం అవుతుందో లేదో చూసుకోండి. ఎప్పటికైనా సరే మనము 1 నుంచి స్టార్ట్ చేయాలి, 9 వరకు ఎండ్ చేయాలి. ఇక్కడ కూడా నేను 1 దగ్గర స్టార్ట్ చేశాను, 1 2 3 అయింది. తర్వాత 2 దగ్గర స్టార్ట్ చేశాను, 2 5 6 7 ఒక ట్రయాంగిల్ వచ్చింది. అలాగే మళ్ళీ 4 దగ్గర స్టార్ట్ చేశాను, 4 7 8 9, 9తో ఎండ్ అయిపోయింది. సో తర్వాత 5 యూనిట్ ట్రయాంగిల్ ఉన్నాయి చూడండి, అది సాధ్యం కాదు. 6 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉంటాయంటే అది కూడా సాధ్యం కాదు. 7 8 అలా అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా మనకు వచ్చేది ఏంటంటే 9 యూనిట్ ట్రయాంగిల్. ఫైనల్గా మనకు వచ్చేది ఏంటంటే 9 యూనిట్ ట్రయాంగిల్. సో 9 యూనిట్ ట్రయాంగిల్లో 1 నుంచి 9 వరకు అన్ని ఒక్కొక్క యూనిట్ ట్రయాంగిల్ కలపడం ద్వారా 9 యూనిట్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనకి సాధ్యం అయ్యింది. అంటే 1 2 9 అన్ని యూనిట్ కలపడం ద్వారా మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. అంటే దీంట్లో మొత్తం ఉన్న ట్రయాంగిల్ సంఖ్య ఎన్ని అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ 9, 4 యూనిట్ ట్రయాంగిల్స్ 3, 9 యూనిట్ ట్రయాంగిల్ 1. అంటే దీంట్లో మొత్తం మనకు సాధ్యమైంది అంటే 13. ఇక్కడ మనకు అన్ని ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 13 ఉన్నాయి. అలాగే
ఇది చూద్దాం. ఇది ఇంకా కొంచెం డిఫికల్ట్గా ఉన్న ప్రశ్న, ఇంకా కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఇంక్రీజ్ చేసిన ప్రశ్న. దీంట్లో కూడా విధానం మాత్రం ఒకటే. ఆ విధానం ఏంటి అంటే మొదటగా 1 యూనిట్ కనుక్కుందాం, తర్వాత 4 యూనిట్లు కనుక్కుందాం, తర్వాత 9 యూనిట్లు కనుక్కుందాం, తర్వాత 16 యూనిట్లు ఎన్ని ఉన్నాయో కూడా మనము ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే 1 యూనిట్ ట్రయాంగిల్స్ అంటే 1 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం మనకి ఇక్కడ 16 ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసాము 2 యూనిట్ ట్రయాంగిల్ 3 యూనిట్ ట్రయాంగిల్ ఇలాగా ఇచ్చిన పటంలో సాధ్యం కాదు. సో మనం డైరెక్ట్గా 4 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 4 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మొదటిగా మనం 1 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సో 1 2 3 4 అదొక ట్రయాంగిల్. మళ్ళీ 2 నుంచి చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 5 6 7 అనేది కూడా మనకు ఒక 2 5 6 7 అనేది కూడా మనకు ఒక 4 యూనిట్ ట్రయాంగిల్ ఇక్కడ సాధ్యం అవుతుంది. తర్వాత 3 అవుతుందో లేదో చెక్ చేసుకోండి. 3 ఇక్కడ సాధ్యం కాదు, అందుకే మళ్ళీ మనము 4 నుంచి చెక్ చేసుకోవాలి. 4 నుంచి చూసినప్పుడు ఇక్కడ 4 7 8 9 ఇది మనకి ఇక్కడ సాధ్యమైంది. అలాగనే మళ్ళీ ఇప్పుడు 5 దగ్గరికి వద్దాం. 5 సాధ్యం అవుతుందో లేదో చూసుకోండి. 5 10 11 12 అంటే ఇది కూడా సాధ్యం అవుతుంది. 5 10 11 12 అనేది మనకి ఇక్కడ సాధ్యమైంది. తర్వాత 6 చూసుకోండి. 6 సాధ్యం అవుతుందో లేదో అవుతుంది ఇక్కడ కూడా. ఎలా అంటే 6 7 8 13. సో ఈ 6 7 8 13 అనేది మనకి ఇక్కడ 6 7 8 13. ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే 6 7 8 13 ఇది మామూలుగా స్ట్రైట్గా లేదు, ఇది రివర్స్లో ఉంది, రివర్స్ డైరెక్షన్లో ఉంది. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత 7తో చూసుకుందాము. 7 12 13 14 ఇది వస్తుంది. 7 12 13 14. తర్వాత 8తో సాధ్యం అవుతుందో లేదో చూడండి. 8తో సాధ్యం ఇక్కడ కాదు. 8తో సాధ్యం అవుతుంది కానీ అది 8 7 6 13 అది ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసేసాము. అంటే ఫైనల్గా ఇప్పుడు మనకి 9 ఉంటుంది ఇక్కడ. సో 9 14 15 16 ఇక్కడ మనకి సాధ్యమైంది. సో మనం 1తో స్టార్ట్ చేసాము, 16తో ఎండ్ చేసాము కాబట్టి మనకి అన్ని 4 యూనిట్ ట్రయాంగిల్ ఎన్నో అన్నీ మనకి ఇక్కడ వచ్చేసాయి. తర్వాత 5 యూనిట్ 6 యూనిట్ 7 యూనిట్ 8 యూనిట్ ఇక్కడ సాధ్యం కాదు. ఫైనల్గా మనకి 9 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో 9 యూనిట్ ట్రయాంగిల్స్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 నుంచి 9 వరకు అంటే 1 2 3 4 5 6 7 8 9. సో 1 నుంచి 9 వరకు 1 యూనిట్ ట్రయాంగిల్ అవుతుంది. 1 నుంచి 9 వరకు 9 యూనిట్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 2 నుంచి మళ్ళీ 2 నుంచి స్టార్ట్ చేయాలి మనము. సో 2 5 6 7 10 11 12 13 14 అంటే మనకి 2 నుంచి 14 కూడా ఒక 9 యూనిట్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ సాధ్యం అవుతుంది. తర్వాత 3 దగ్గరికి వద్దాం. 3తో ఇది సాధ్యం కాదు. సో మళ్ళీ 4 దగ్గరికి వద్దాం. సో 4 దగ్గరికి వచ్చినప్పుడు 4 7 8 9 12 13 14 15 16 అనేది కూడా ఒకటి సాధ్యం అవుతుంది కాబట్టి 4 నుంచి 16 వరకు కూడా ఇక్కడ సాధ్యం అవుతుంది. అంటే మనం ఇక్కడ 1 దగ్గర స్టార్ట్ చేసాము, 16తో ఎండ్ చేసాము కాబట్టి మనకి ఇక్కడ అన్ని 9 యూనిట్ ట్రయాంగిల్స్ అన్ని ఇక్కడ మనకి సాధ్యం అయ్యింది. ఫైనల్గా 16 యూనిట్ల ట్రయాంగిల్ మొత్తం ట్రయాంగిల్ తీసుకోవాలి ఫైనల్గా. సో మొత్తంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 16 యూనిట్ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ సాధ్యం అవుతుంది. సో 16 యూనిట్ ట్రయాంగిల్ ఎన్ని ఉన్నాయంటే మనకి 1 ఉంది. అంటే మనము 16 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 16 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ 1 ఉంది. మొత్తం కలిపినట్టు అయితే మనకి ఇక్కడ 1 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి 16 ఉన్నాయి. 4 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. తర్వాత 9 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అంటే +3 ఉన్నాయి. తర్వాత ఫైనల్గా 1 ఉంది. ఇక్కడ 1 యూనిట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే +1 అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనించినట్టు అయితే 6 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. ఒకటి జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనం రివర్స్లో రాసాము. ఈ గ్రీన్ కలర్లో ఉన్న ట్రయాంగిల్ మనము రివర్స్లో రాసాము. సో దాన్ని కూడా మనము ఒక +1 అని యాడ్ చేయాలి. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఇక్కడ 7 వచ్చాయి. అంటే 13 + 7 + 3 + 1
మొత్తం దీంట్లో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని అంటే మొత్తం సంఖ్య వచ్చేసి 27. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏమనగా ముందు వెనక చేసిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం షార్ట్ కట్ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. వెనక చూసిన క్వశ్చన్కి చూద్దాం. ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్లో మనం ఆల్రెడీ ప్రొసీజర్ ప్రకారం చూసినప్పుడు మనకి ఇక్కడ మొత్తము 13 ట్రయాంగిల్లో వచ్చాయి. సో దీన్ని షార్ట్ కట్ ద్వారా ఎలా చేయొచ్చో కూడా చూద్దాము. సో దీంట్లో మొత్తం ఎన్ని లేయర్స్ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూద్దాము. ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే ఈ ఒక్కటి ఉంది కదా, అదొక ఫ్లోర్ అవుతుంది. 2, 3, 4 అనేది కూడా ఒక ఫ్లోర్ లాగా అనుకోవచ్చు. 5, 6, 7, 8, 9 అనేది కూడా మనకు ఒక ఫ్లోర్ లాగా అనుకోవచ్చు. అంటే మొత్తం ఇక్కడ ఉన్న ఫ్లోర్ల సంఖ్య అంటే 3. అప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని 3 స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ చేసి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఈ 9 అంటే ఏంటంటే ఈ 9 అనేది ఇక్కడ ఉన్న ఒక్క యూనిట్ ట్రయాంగిల్. తర్వాత 3 కన్నా చిన్న నెంబర్ ఏముందంటే 2 ఉంది. కానీ ఇక్కడ 2ని 2 స్క్వేర్ చేయకూడదు. మనం ఏం చేయాలంటే 2 వచ్చినప్పుడు ఇక్కడ మనము 2 + 1 అంటే 2 కన్నా తక్కువ ఉన్న నెంబర్తోని యాడ్ చేయడం మంచిది. సో 2 + 1 చేయగానే నాకు ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఉన్న ఈ 3 వచ్చాయి. ఈ 3 ఏంటి అంటే 2 + 1 3 ఏంది అనగా ఇక్కడ అది వచ్చేసి 4 యూనిట్ ట్రయాంగిల్స్. ఫైనల్గా అంటే 2 కన్నా తక్కువగా ఉన్న నెంబర్ వచ్చేసి 1. సో డైరెక్ట్గా మనం ఇక్కడ 1 అని రాసుకోవచ్చు. మొత్తం కలిపినప్పుడు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే 13 ట్రయాంగిల్స్ వస్తాయన్నమాట. ఇది దీనికి ఉన్న ఒక షార్ట్ కట్. ఇదే షార్ట్ కట్ కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్కి అప్లై చేద్దాం. మనం ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఆల్రెడీ చేసాము. ఇక్కడ మనకి ఆన్సర్ మొత్తం వచ్చేసి 27 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 27 త్రిభుజాలు ఉన్నాయని మనం ఇంతకుముందే చేసాము. సో దీన్ని షార్ట్ కట్ అప్లై చేసి ఎలా చేద్దామో చూద్దాం. దీంట్లో మొత్తం ఉన్న ఫ్లోర్స్ మొదటగా క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం ఉన్న ఫ్లోర్స్ ఇది ఒక ఫ్లోర్ అవుతుంది, 1, 1, 2, 3, 4 అనేది ఒక ఫ్లోర్ అవుతుంది. 5, 6, 7, 8, 9 ఒక ఫ్లోర్ అవుతుంది. అలాగే 10, 11, 12, 13, 14, 15, 16 మనకు ఒక ఫ్లోర్ అవుతుంది. మొత్తం ఉన్న ఫ్లోర్ల సంఖ్య ఎన్నంటే 4. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని 4 స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ ఇచ్చినప్పుడు మొత్తం మనకి ఇక్కడ 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఈ 16 ఏంటి అనగా 1 యూనిట్ ట్రయాంగిల్స్. మనం ప్రొసీజర్ చేసినప్పుడు మనకి ఇక్కడ 16 వచ్చింది. ఆ 16 ఏంటంటే 1 యూనిట్ ట్రయాంగిల్. ఆ తర్వాత 4 కన్నా తక్కువ నెంబర్ ఏంటంటే మనకి తెలుసు 3. కానీ 3ని మనం 3 స్క్వేర్ అని రాయకూడదు. ఇక్కడ 3 + 2 + 1 అని మాత్రం రాయాలి. సో 3 కన్నా తక్కువ నెంబర్ ఏమవుతుంది? 2 ఉంటుంది. సో ఇక్కడ మనం 2 + 1 అని రాయాలి. ఫైనల్గా ఇక్కడ మనకు ఒకటో నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంత నెంబర్ వస్తుంది? 1 వస్తుంది. మొత్తం యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ 6, 6, 22, 22, 5, 22, 3, 25, 1 మొత్తం మనకి ఇక్కడ 26 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చాయి. ఇక్కడేమో 26 వచ్చింది, మనకి ఇక్కడ ఆన్సర్ ఏమో 27 వచ్చింది. మళ్ళీ షార్ట్ కట్ అప్లై చేసినప్పుడు మనకి ఎందుకు ఒక ట్రయాంగిల్ మిస్ అయింది అంటే ఇక్కడ షార్ట్ కట్లో మిస్ అయిన ట్రయాంగిల్ వచ్చేసి 6, 7, 8, 13. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఎందుకంటే 6, 7, 8, 13 అనేది రివర్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది షార్ట్ కట్లో అప్లికబుల్ కాదు. సో అప్పుడు పరీక్షలో ఏం చేయాలంటే మామూలుగా షార్ట్ కట్ అప్లై చేయాలి. ఎన్ని ట్రయాంగిల్స్ రివర్స్లు ఉన్నాయో అది మాత్రం మనం తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్స్ ఎన్ని రివర్స్గా ఉందంటే 6, 7, 8, 13 మాత్రమే రివర్స్ ఉంది మొత్తం ట్రయాంగిల్స్లో. ఇంకెక్కడ ఏ ట్రయాంగిల్లో మనకు రివర్స్ డైరెక్షన్లో లేదు కాబట్టి దీనికి మనం +1 అని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 27 అని మనకి వచ్చేస్తుంది. సో షార్ట్ కట్ అనేది మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది దేనికైనా మనము ఉపయోగించవచ్చు. తర్వాత ప్రశ్నలోని ఇప్పుడు దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఇచ్చిన చతురస్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయో మనం ఇక్కడ కనుక్కోవాలి. సో దీంట్లో ఎన్ని చతురస్రాలు ఎలా ఉన్నాయంటే మనం చేసిన ప్రొసీజర్ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఎప్పుడు ప్రొసీజర్ మాత్రం చేంజ్ కాదు. ప్రొసీజర్ ఏంటి అంటే 1 యూనిట్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి, 2 యూనిట్ స్క్వేర్లు పాసిబుల్ అవుతాయో చెక్ చేసుకోవాలి, 3 చెక్ చేసుకోవాలి, 4 చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా మనము ఈ చతురస్రాలు అనేవి ఎలా వస్తాయనగా 1 యూనిట్ చతురస్రాలు చూసుకోవాలి, తర్వాత 4 చతురస్రాలు, తర్వాత 9, తర్వాత 16, తర్వాత 25, తర్వాత 36. సో మనకి ఈ విధంగానే మనకి చతురస్రాలు రావడం జరుగుతుంది. కాబట్టి మొదటిగా మనము 1 యూనిట్ చతురస్రాలు అంటే 1 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని మనం దీంట్లో లెక్క పెడతాము. అనగా ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. అంటే ఇక్కడ 1 యూనిట్ స్క్వేర్ అంటే 1 యూనిట్ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 16 ఉన్నాయి. సో 1 యూనిట్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి మనకి 1 యూనిట్ మొత్తం మనకి ఇక్కడ 16 ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా 2 తీసుకోండి. అంటే 1, 2 కలిపితే మనకి ఏమైనా ఇక్కడ స్క్వేర్ వస్తుందా? ఇక్కడ ఏమైనా మనకి చతురస్రం వస్తుందా అంటే రాదు. తర్వాత 3
3 స్క్వేర్లు కడపడం వల్ల 3 యూనిట్లు కడపడం వల్ల మనకి ఏమైనా సాధ్యం అవుతుందంటే మనకి అది కూడా మనకి ఇక్కడ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎన్ని యూస్ చేయాలి మనం ఇక్కడ 4 స్క్వేర్లు అంటే 4 యూనిట్ స్క్వేర్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవాలి. 4 యూనిట్ స్క్వేర్ ఇక్కడ 4 యూనిట్ అంటే ఏముంటాయండి ఇక్కడ 1 2 5 6 ఇది కడపడం వల్ల నాకు 1 2 5 6 కడపడం వల్ల నాకు ఇక్కడ ఒక 4 యూనిట్ స్క్వేర్ వస్తుందన్నమాట. తర్వాత 2 3 6 7 అనేది కూడా ఒక స్క్వేర్, అలానే 3 4 7 8 అనేది కూడా మనకు ఒక స్క్వేర్. అలానే కొంచెం కింద నుంచి ఇప్పుడు చూసుకోవాలి. కొంచెం కింద నుంచి చూసుకోవడం అంటే ఇక్కడ 5 6 9 10 అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. సో 5 6 9 10 అలాగే 6 7 10 11 అలాగే 7 8 11 12 దానికన్నా ఇంకా కొంచెం కిందికి రావాలి. కొంచెం కిందికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 9 10 13 14 అనేది ఇక్కడ మనకి వస్తుంది. అలాగే 10 11 14 15 అలాగనే 11 12 15 16 అనే స్క్వేర్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో ఫైనల్గా ఇవి మన స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి 1 యూనిట్ స్క్వేర్ అయిపోయింది. తర్వాత 4 యూనిట్ స్క్వేర్ చూసాము. ఇంకా మనం డైరెక్ట్గా 9 యూనిట్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చెక్ చేసుకోవడం మంచిది. సో 9 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 9 యూనిట్ స్క్వేర్లు అంటే 9 యూనిట్ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు 1 నుంచి స్టార్ట్ చేద్దాము. సో 1 2 3 5 6 7 9 10 11 అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినప్పుడు 1 2 3 5 6 7 9 10 11 అనేది ఇక్కడ మనకి సాధ్యమవుతుంది. అలాగే 2 3 4 6 7 8 10 11 12 సో ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తం మనకి ఇక్కడ 2 పాసిబుల్ అవుతాయి. అలానే మనము ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 5 6 7 9 10 11 13 14 15 అదొకటి సాధ్యమవుతుంది. అలాగే కొంచెం కుడివైపుకి వచ్చినప్పుడు 6 7 8 10 11 12 14 15 16 అనేవి ఇక్కడ మనకి ఇక్కడ 2 సాధ్యమవుతాయి. అంటే 9 యూనిట్ స్క్వేర్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 4 ఉన్నాయి. సో 9 యూనిట్ చతురస్రాలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఫైనల్గా ఇది స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 16 యూనిట్ స్క్వేర్లు. సో 16 యూనిట్ స్క్వేర్స్ 16 యూనిట్ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి అంటే 16 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని అంటే ఇక్కడ మొత్తం ఉంది. సో 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం అన్నీ కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 16 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం లెక్క పెట్టినప్పుడు ఇక్కడ మనకి 9 ఉన్నాయి. ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ మనకి 1 ఉంది. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ 16 + 9 + 4 + 1 ఇవన్నీ కలిపి మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 30 అని మనకి ఆన్సర్ వస్తుంది. సో దీనికి షార్ట్ కట్ ఎలానో చూద్దాం. ఈ షార్ట్ కట్ అప్లై అనేది ఎలా అవుతుందో చూద్దాము. ఈ 16 ఈ 30 షార్ట్ కట్లు ఎలా వస్తుందో మనం కూడా చూద్దాము. సో మనకి ముందే తెలుసు మనం ఇది ఏ స్క్వేర్ ఏరియా కనుక్కునేటప్పుడు ఇటుపక్క ఎన్ని యూనిట్లు ఉన్నాయి మొత్తం 1 2 3 4 ఉన్నాయి. అలానే పైన ఇటువైపు చూసినప్పుడు ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే మొత్తం ఇక్కడ 4 యూనిట్లు ఉన్నాయి. 1 2 3 4 యూనిట్లు ఉన్నాయి. అంటే ఇటుపక్క 4 యూనిట్లు ఉన్నాయి, కిందకి కూడా మనకి 4 యూనిట్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 4 స్క్వేర్ అంటాలి. ఎందుకంటే 4 × 4 మనకి ఇక్కడ దీన్ని 4 స్క్వేర్ అనే బదులు మనం ఇక్కడ 4 × 4 అని రాసుకోవాలి. ఎందుకంటే పైన 4 ఉన్నాయి మనకి, అలానే కిందికి ఇలా రాసినప్పుడు ఇక్కడ కూడా 4 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 4 × 4 అని రాసుకోవాలి. 4 × 4 అని రాసినప్పుడు మనకి ఎన్ని వస్తాయంటే మొత్తం ఇక్కడ 16 వస్తాయి. 16 ఏంటి అంటే 1 యూనిట్ స్క్వేర్స్ అని రాసుకోవచ్చు. సో 4 కన్నా తక్కువ నెంబర్లు ఏముందంటే 3 అది వచ్చేసి 3 × 3 అని రాయాలి. 3 × 3 వచ్చేసి 9. ఈ 9 ఏంటి అంటే 4 యూనిట్ స్క్వేర్స్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చిన 9 ఏంటి అంటే ఇక్కడ 4 యూనిట్ స్క్వేర్స్. తర్వాత 3 కన్నా తక్కువ నెంబర్ ఏంటంటే 2 కాబట్టి దీన్ని 2 × 2 అని రాయాలి. ఈ 2 × 2 అంటే ఏంటంటే ఇక్కడ 9 యూనిట్ స్క్వేర్లు అనమాట. సో 9 యూనిట్ చతురస్రాలు వచ్చేసి 4 ఉన్నట్టు అర్థం. తర్వాత ఫైనల్గా 2 కన్నా తక్కువ నెంబర్ 1 కాబట్టి దీన్ని 1 × 1 అని రాయాలి. సో అప్పుడు 4 × 4 3 × 3 + 2 × 2 + 1 × 1 ఇలా చేసిన అన్నీ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 30 రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఒక షార్ట్ కట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. దీంట్లో కూడా మనం చూసిన ప్రొసీజర్ చూసుకుంటే మన ప్రొసీజర్ మాత్రం ఎప్పుడు ఒకటే. 1 యూనిట్లు ఎన్ని ఉన్నాయి, 4 యూనిట్లు ఎన్ని ఉన్నాయి, 9 యూనిట్లు ఎన్ని ఉన్నాయి, 16 యూనిట్లు ఎన్ని ఉన్నాయి అనే ప్రొసీజర్ మాత్రం ఒకటే ఉంటుంది. కానీ మనం దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్ అప్లై చేసి మనము ఆన్సర్ తీసుకురావచ్చు. ఇక్కడ షార్ట్ కట్ అప్లై ఎలా చేద్దామంటే ఆల్రెడీ చెప్పాను. ఇటువైపు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి,
పైన ఇటువైపు నుండి కూడా మనం మొత్తం లెక్కించాలి. అప్పుడు మనకి పైన వచ్చేసి 1 2 3 4 5 6 ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి 1 2 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలని చెప్పాను, 3 × 6 ప్లస్ 3 కన్నా తక్కువ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంటుంది, 6 కన్నా తక్కువ వచ్చేసి మనకి ఇక్కడ 5 ఉంటుంది. కాబట్టి 2 × 5 ప్లస్ 2 కన్నా తక్కువ 1 ఇంటూ 5 కన్నా 1 తక్కువ 4 ప్లస్ 4 అని రాసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి, ఇక్కడ 18 వచ్చాయి, ఇక్కడ మనకి 10 వచ్చాయి, ఇక్కడ మనకి 4 వచ్చాయి. మొత్తం కావడం ద్వారా మనకు వచ్చింది ఎన్ని అంటే మొత్తం మనకి ఇక్కడ 32 వచ్చాయి. అంటే ఇక్కడ 32 స్క్వేర్స్ అంటే 32 చతురస్రాలు ఉన్నాయని ఇక్కడ మనకి అర్థం. సో ఈ 18 అంటే ఏంటివి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 18 వచ్చేసి 1 యూనిట్ స్క్వేర్స్ అంటే 1 యూనిట్ స్క్వేర్స్, 1 యూనిట్ చతురస్రాలు అంటాం. సో లెక్క పెట్టినప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో 4 15 16 17 18. ఓకే, ఈ 10 ఏంటి అంటే ఈ 10 వచ్చేసి 4 యూనిట్ స్క్వేర్స్ అనమాట. మనం లెక్క పెట్టినప్పుడు 1 2 7 8 2 3 8 9 3 4 9 10 4 5 10 11 5 6 11 12. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి 5 ఉన్నాయి. అలాగే 7 8 13 14 8 9 14 15 9 10 15 16 10 11 16 17 11 12 17 18. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 10. ఈ 4 ఏంటి అంటే 16 యూనిట్లు, 16 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ 9 యూనిట్ ట్రయాంగిల్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఆ 9 వచ్చేసి 1 2 3 7 8 9 13 14 15. అలాగే 2 3 4 8 9 10 14 15 16. అలాగే 3 4 5 9 10 11 15 16 17. అలాగే 4 5 6 10 11 12 16 17 18 వచ్చేసి మొత్తం 4 ఉన్నాయి. అన్ని కూడా ద్వారా మనకు వచ్చింది ఏంటంటే ఆన్సర్ 32. సో ఈ విధంగా దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, లేకపోతే ప్రొసీజర్ ప్రకారమైన మనము చేయొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న. ఇక్కడ ఒక చెస్ బోర్డు ఉంది. ఈ చెస్ బోర్డులో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఎన్ని చతుర్భుజాలు ఎన్ని చతురస్రాలు, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని స్క్వేర్స్, ఎన్ని చతురస్రాలు ఉన్నాయో మనం ఇక్కడ కనుక్కోవాలి. సో ఇచ్చిన స్క్వేర్స్లో ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మన ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే మొదటగా మనము 1 యూనిట్ ఎన్ని ఉన్నాయి, 4 ఎన్ని ఉన్నాయి, 9 యూనిట్ ఎన్ని ఉన్నాయి, 16 యూనిట్ ఎన్ని ఉన్నాయి, అలానే మనము కనుక్కోవాల్సింది ఉంటుంది. సో దీనికి కూడా మనము 1 యూనిట్ అంటే ఇక్కడ 1 యూనిట్ స్క్వేర్స్, 1 యూనిట్ స్క్వేర్స్ని మనం మొత్తం లెక్కించినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ 8 × 8. ఇక్కడ మనకి 8 ఉంటాయి, ఇలా మనకి పైన కూడా 8 ఉంటాయి. కాబట్టి ఒక సైడ్లో 8 ఉంటాయి, ఇంకో సైడ్లో 8 ఉంటాయి. కాబట్టి మొత్తం ఇది వచ్చేసి 8 × 8 అంటే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే 64 ఉంటాయి. అలాగనే మనకి 4 యూనిట్ స్క్వేర్స్ అంటే మనకి ఇక్కడ 4 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఇక్కడ 7 × 7 ఉంటాయని మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 49 ఉంటాయి. అలాగే ఇక్కడ 9 యూనిట్ స్క్వేర్స్, 9 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి 6 × 6 ఉంటాయి. అలానే మనకి 16 యూనిట్ స్క్వేర్స్, 16 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 16 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి ఇక్కడ 5 × 5. అలానే ఇక్కడ 25 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి 6 ఇక్కడ మనకి 4 × 4 ఉంటాయని మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 × 4 అని రాసుకోవచ్చు. అలానే 36 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ మనము 3 × 3 రాసుకోవచ్చు. అలాగే 49 యూనిట్ స్క్వేర్స్ అంటే ఇక్కడ మనకి 49 యూనిట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు మనకి ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ 2 × 2 అని రాసుకోవాలి. ఫైనల్గా 64 యూనిట్ అంటే 64 యూనిట్లు కలిపినప్పుడు మనకు వచ్చే స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఫైనల్గా మనం దీన్ని 1 × 1 అని రాసుకోవాలి. సో ఇలా చేసినప్పుడు మనకు 8 × 8 64, 7 × 7 అన్నప్పుడు 14 49, 6 × 6 36, అలానే 5 × 5 25, 4 × 4 16, 3 × 3 అంటే మనకి ఇక్కడ 9, 2 × 2 అంటే 4, 1 × 1 అంటే 1. సో ఇవన్నీ మనం యాడ్ చేయాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు మనకు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్స్ అని. సో మనం ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్స్ ఫార్ములా అప్లై చేసినట్టయితే దీనికి వచ్చేసి మనకి n × n + 1 ×
2n ప్లస్ 1 బై 6 అని రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నప్పుడు n ఈక్వల్ టు 8 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి n ఇంటూ 8. సో ఈచ్ సైడ్లో 8 ఉన్నాయి కాబట్టి మనము n ఈక్వల్ టు 8 అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 8 ఇంటూ 9 ఇంటూ 16 ప్లస్ 1 ఇక్కడ ఏమవుతుందంటే 17 బై 6 అని చేయొచ్చు. సో దీన్ని మనం సాల్వ్ చేయడం వల్ల దీనికి మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 204 అని మనకి వస్తుంది. సో దీంట్లో ఉన్న మొత్తం స్క్వేర్ల సంఖ్య ఎన్ని అంటే చెస్ బోర్డ్లో మనం 204 అని మనం చెప్పచ్చు. అలాగే మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో మనకి ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి అని అడుగుతారు. సో మనం దీన్ని జాగ్రత్తగా గమనించినట్టే కింద నుంచి లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ వచ్చినట్టయితే ఈ లోపల మనకు వచ్చేసి 1 2 3 4 ఈ యూనిట్లన్నీ 4 యూనిట్లు అంటే ఒక్క యూనిట్లు మొత్తం 4 ఉన్నాయి. 4 కలిపితే ఇంకొక యూనిట్ వస్తుంది కాబట్టి మొత్తం దీంట్లో 5 ఉన్నాయని అర్థం. అంటే దీంట్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అలాగే దీనిపైన కూడా ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ ఉన్న స్క్వేర్ ఈ స్క్వేర్ మొత్తం మనకి ఇక్కడ 1 యూనిట్ అవుతుంది, ఇది 1 అవుతుంది. అలాగని ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. ఇవన్నీ కలిపినప్పుడు మళ్ళీ మనకు ఇంకొక స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం 5 అవుతుంది. అలానే దీనిపైన కూడా మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి 5 ఉంటాయి. దట్ ఈస్ 1 2 3 4 ప్లస్ పెద్దది 1 కాబట్టి ఇక్కడ 5 ఉంటాయి. అంటే దీన్ని మొత్తం 5 ప్లస్ 5 ప్లస్ 5 మొత్తం దీంట్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం దీంట్లో 15 చతురస్రాలు ఉన్నట్టు 15 స్క్వేర్స్ ఉన్నట్టు అని అర్థం. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్నలో మొత్తం త్రిభుజాల సంఖ్యను మనము కనుక్కోవాలి. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ పటం చూసినట్టయితే ఈ పటంలో ఒక స్క్వేరును కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని విడగొట్టుకోవాలన్నమాట. సో దీంట్లో మనకు ఒక చతురస్రాలు ఉన్నాయి, ఇక్కడ దీంట్లో మనకు త్రిభుజాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఈ క్వశ్చన్ ఎలా విడదీసుకోవాలంటే ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఎన్ని చతురస్రాలు ఉన్నాయో కూడా మనం ఆ విధంగా విడగొట్టుకున్నట్టు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ దీంట్లో చూస్తే ఇదంతా నాకు ఒక చతుర్భుజం లాగా విడగొట్టుకోవచ్చు. అలాగే దీనిపైన అంటే ఈ మూలలు, సో ఈ మూల ఇక్కడ అలానే కింద ఈ మూల చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకొక ట్రయాంగిల్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్స్ వచ్చినట్టు ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్క్వేర్లో అంటే ఈ చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన త్రిభుజాలలో అక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కూడా మనం ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో మొదటగా మనము ఈ చతురస్రం చూసుకుంటే ఈ చతురస్రంని దీన్ని 1 2 3 4 అని రాయొచ్చు. సో ఈ చతురస్రంలో 1 2 3 4 రాసుకున్న తర్వాత మనం దీన్ని 4 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 8 అని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ చతురస్రంలో మొత్తం ఉన్న ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 8. ఆ తర్వాత మనము ఈ మధ్యలో ఈ చతురస్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ త్రిభుజాల దగ్గరికి వెళ్ళాలి. ఈ త్రిభుజంలో మనం దీన్ని కూడా మొదటగా 1 యూనిట్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో 1 యూనిట్ వచ్చేసి ఇది 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4. సో ఇది మొత్తం కలిపితే అంటే 1 యూనిట్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో 4 ఉన్నాయి. అది వచ్చేసి 1 2 3 4. అలానే 4 యూనిట్ 4 యూనిట్ ఎన్ని ఉన్నాయంటే ఈ 1 2 3 4 కలిపితే కూడా నాకు ఒక యూనిట్ అవుతుంది ఇక్కడ. సో ఒక యూనిట్లో ఏమో 4 ఉన్నాయి, ఈ 4 కలపడం ద్వారా నాకు 1 యూనిట్ వస్తుంది. సో మొత్తం దీన్ని కలిపినప్పుడు నాకు 5 యూనిట్లు వస్తాయి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి పైన అంటే ఇక్కడ మనకి 5 ఉన్నాయి అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ కూడా 1 2 3 4 ఇక్కడ ఉన్న త్రిభుజాల సంఖ్య ఏంటంటే 4. అలానే 1 2 3 4 కలపడం ద్వారా మనకు ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది, అది ఇంకొక త్రిభుజం వస్తుంది. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ కూడా కొన్ని మనకి 5 వచ్చాయని అర్థం. అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని అంటే 4 ఉన్నాయి. 4 యూనిట్ త్రిభుజాలు అంటే 4 కలపడం ద్వారా మనకు ఒక త్రిభుజం వస్తుంది. మొత్తం కలిపితే మనకి ఇక్కడ కూడా 5 వస్తాయి. అలానే దీనిపైన కూడా దీన్ని 1 2 3 4 అంటే 1 యూనిట్ త్రిభుజాలు 4. ఈ 4 త్రిభుజాలు కలపడం వల్ల 4 యూనిట్ త్రిభుజం ఎన్ని వచ్చిందంటే మనకి 1 వచ్చింది. మొత్తం కలిపి ఇక్కడ మనకి 5 వస్తాయి.
సో ఇవన్నీ ఒకసారి మనం కూడినట్టయితే అన్నీ ఒకసారి మనం యాడ్ చేసినట్టయితే కింద లోపల స్క్వేర్కి ఏమో 4 ఇంటూ 2 8 వచ్చాయి. పైన 2 మూలలో చూసుకుంటే ఈ మూలలో 5, ఇక్కడ 5, కింద 5, అలానే మనకి ఎడం వైపు కింద కూడా 5 వచ్చాయి. మొత్తం కలిపినట్టయితే 5 ఇంటూ 4 మనకు వచ్చేసి 20 వచ్చింది. మొత్తం కలిపినట్టయితే మనకి ఆన్సర్ వచ్చేసి 28 త్రిభుజాలు వచ్చినట్టు. ఇక్కడ మరి ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఈ చతురస్రం క్యాలిక్యులేట్ చేసాము. ఈ చతురస్రంలో ఉన్న త్రిభుజాలను కనుక్కున్నాము. తర్వాత ఈ మూలలు ఇక్కడ ఉన్న త్రిభుజాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కూడా మనం కనుక్కున్నాము. అలానే ఈ చతురస్రాన్ని ఇక్కడ ఉన్న త్రిభుజాలను రెండు కలపడం వల్ల ఏదన్నా ఒక కొత్త త్రిభుజం ఫామ్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. కానీ ఈ బొమ్మలో ఈ పటంలో అది సాధ్యం కాదు కాబట్టి మనకు లోపల ఉన్న చతురస్రంలోని 8, బయట ఉన్న త్రిభుజాలలో మొత్తం కలిపి 20, 2 యాడ్ చేయడంతో మనకు మొత్తం వచ్చిన సంఖ్య ఏంటంటే 28 అని మనం చెప్పచ్చు. తర్వాత మరో ప్రశ్న ఇది చూద్దాం. ఈ ప్రశ్న చూద్దాం. సో క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్యను కనుగొనుము అన్నారు. సో ఇది కూడా మనము ఎలా చూడాలంటే ఈ బొమ్మని మనము చాలా క్లిష్టమైన బొమ్మ ఇది. సో ఈ బొమ్మను మనం ఏం చేయాలంటే మనం వీలైనంత ఈజీగా దీన్ని మనము విడగొట్టుకొని తర్వాత కలపడము చేయాలి. దీంట్లో మొత్తం చూసే ఎన్ని చతురస్రాల సంఖ్య ఉన్నాయి, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి, దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది మనం దీన్ని విడగొట్టుకోవడం చాలా మంచిది. సో మనం దీన్ని చూసినట్టు అయితే మొత్తం ఇక్కడ మనకు ఒక పెద్ద చతురస్రం ఉంది. ఆ పెద్ద చతురస్రంలో మళ్ళీ ఇక్కడ మనకి 2 చిన్న చతురస్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న చతురస్రం ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అలానే కింద కూడా మనకి ఇక్కడ ఒక చతురస్రం అనేది ఇక్కడ మనకు ఒకటి ఉంది. సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి 2 చతురస్రాలు ఉన్నాయి. పైన మొత్తం ఒకటి వచ్చేసి ఒక పెద్ద చతురస్రం ఉంది. అంటే దీంట్లో మొత్తం ఎన్ని చతురస్రాలు, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయంటే దీని మొత్తం సంఖ్య మనము 3 అని చెప్పొచ్చు. సో మొదటగా నేను చతురస్రాల్లో ఉన్న త్రిభుజాలను కనుక్కొని తర్వాత బయట ఉన్న త్రిభుజాలను కూడా కనుక్కుంటే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఉదాహరణకి ఈ పెద్ద త్రిభుజం ఈ పెద్దగా ఉన్న చతురస్రం నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో నేను ఈ పెద్ద చతురస్రాన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ పెద్ద చతురస్రం ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక డయాగ్నల్ను ఇలా ఉందన్నమాట మొత్తం. అంటే ఈ పెద్ద చతురస్రం అనేది నేను దాన్ని మాత్రం బయటికి తీసినట్టయితే, లోపల ఉన్నది తీయకుండా బయటది పైన ఉన్నది మాత్రం తీసినట్టయితే నాకు ఈ విధంగా వస్తుంది. అలానే దీన్ని లోపల ఇలా గీయడం వల్ల నాకు ఏమైందంటే నాకు ఇంకొక చతురస్రం రావడం జరిగింది. కానీ మనం దీన్ని ఇప్పుడు పట్టించుకోకూడదు, ఓన్లీ పైదాన్ని మాత్రమే చూద్దాము. ఒకసారి దీన్ని పైదాన్ని మాత్రమే చూసినప్పుడు మొదటగా దీన్ని ఎన్ని ఒక్క యూనిట్ ట్రయాంగిల్ ఉన్నాయో దీన్ని మనం రాసుకోవాలి. సో ఎన్ని ఒక్క యూనిట్ ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6. సో మనం ఇది ఇంతకుముందు చూసాము. దీంట్లో మొత్తం ఉన్న యూనిట్ ఏంటంటే 6 యూనిట్లు ఉన్నాయి. సో 6 ఇంటూ 2 అంటే మనకు దీంట్లో మొత్తం ఎన్ని వచ్చాయి అంటే 12 త్రిభుజాలు వచ్చాయి. అంటే ఈ పైన పెద్దగా ఉన్న దాంట్లో ఈ పెద్దగా ఉన్న చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 2 మొత్తం 12 త్రిభుజాలు ఉన్నాయని దీని అర్థం. సో ఇది మనం దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీని లోపల ఉన్న చతురస్రాలను చూడాలి. ఇప్పుడు లోపల ఉన్న చతురస్రం చూస్తే ఇది ఇక్కడ లోపల ఉన్న చతురస్రాలు 2 ఉన్నాయి. సో దీనికి కూడా ఇలానే 1, 2, 3, 4. సో ఇలా 1, 2, 3, 4 రాసుకోవడం ద్వారా 4 ఇంటూ 2 8 అంటే దీంట్లో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే మనకి 8 ఉన్నాయని అర్థము. అలానే కింద ఇంకొక చతురస్రం ఉంది. ఇక్కడ మనకి ఈ చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా మనం దీన్ని 1 యూనిట్, ఇది 2 యూనిట్, ఇది 3 యూనిట్, ఇది 4 యూనిట్. సో ఈ అన్నిటిని చూడడం ద్వారా అంటే 1, 2, 3, 4 1 యూనిట్ ఉంది. సో దీన్ని 2తో గుణించడం ద్వారా 4 ఇంటూ 2 అంటే మొత్తం మనకి ఇక్కడ 8 వస్తాయి. అంటే మనకి ఈ చతురస్రంలో 4 ఇంటూ 2 అంటే 8 వచ్చాయి. కింద ఉన్న చతురస్రంలో కూడా మనకి 4 ఇంటూ 2 అంటే కూడా మనకి 8 త్రిభుజాలు వచ్చాయి. సో ఇప్పుడు మనం ఓన్లీ చతురస్రంలో అంటే పెద్ద చతురస్రంలో లోపల ఉన్న 2 చిన్న చతురస్రాల్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే ఇక్కడ 12, మళ్ళీ లోపల ఉన్న ఒక దాంట్లో 8, ఇంకా కింద ఉన్న ఇంకొక చతురస్రంలో దీంట్లో కూడా మనకి 8 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మరోది, ఇప్పుడు మనం త్రిభుజాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కోవాలి. ఇలా చూసినట్టయితే ఈ మూలన పైన ఇక్కడ ఈ పైన దీన్ని మనం 1 యూనిట్,
ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అని రాసినట్టయితే ఒక్క యూనిట్ 1, 2, 3, 4 ఉన్నట్టు అదే ఈ 4 యూనిట్లు కలపడం ద్వారా కూడా మనకు ఒక త్రిభుజం వస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మనకి 5 ఉన్నాయి. అలానే కింద కూడా 1, 2, 3, 4 ఒక్క యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. అన్ని కలపడం ద్వారా ఎన్ని వచ్చాయంటే నాకు మొత్తం ఇక్కడ 5 వచ్చాయి. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయంటే నాకు మొత్తం 5 ఉన్నాయి అని రాసుకోవచ్చు. అలాగే పైన 1, 2, 3, 4 ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే దీంట్లో 4 అన్ని కలపడం ద్వారా అంటే 4 యూనిట్లు కలపడం ద్వారా నాకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అంటే దీంట్లో కూడా మొత్తం కలిపి 4 + 1 5. అలానే కింద కూడా 1, 2, 3, 4 అంటే ఒక్క యూనిట్లో వచ్చేసి 4 ఉన్నాయి. 4 కలపడం ద్వారా కూడా ఒక త్రిభుజం వస్తుంది. కాబట్టి 4 + 1 ఇక్కడ కూడా నాకు మొత్తం 5 వచ్చాయన్నమాట. అంటే దీంట్లో నాకు మొత్తం వచ్చిన త్రిభుజాల సంఖ్య ఈ త్రిభుజాలు ఎన్ని వచ్చాయంటే 5, 5, 5, 5 అంటే నాకు మొత్తం ఇక్కడ 20 వచ్చాయి. అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 4 అంటే నాకు ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చాయంటే 20 వచ్చాయన్నమాట. సో వీటన్నిటిని కూడడం ద్వారా మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అనగా మనకి మొత్తం చూసుకుంటే ఇక్కడ ఒక మనకి 8, ఇక్కడ ఒక 4 మొత్తం దీంట్లో 48 త్రిభుజాలు ఉన్నట్లు. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలు అంటే ఇప్పుడు ఒక ఏదైనా పోటీ పరీక్ష తీసుకున్నప్పుడు ఒక పోటీ పరీక్షలో 48 త్రిభుజాలు కనుక్కోవాలన్న అనేది ఒక ఆషామాషి విషయమైనది కాదు. సో అందుకని మనం ఏం చేయాలంటే దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయి దాన్ని విడగొట్టుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ త్రిభుజాలు కూడా విడగొట్టుకొని ఆ త్రిభుజాల్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి కూడా మళ్ళీ కనుక్కోవడం ద్వారా ఏమవుతుందంటే మనము ప్రశ్నను ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ ప్రశ్నలు మరొకసారి మనం చూసుకున్నట్టయితే దీంట్లో మొత్తం నేను 3 చతురస్రాలు 4 త్రిభుజాలలాగా విడగొట్టాను. దీంట్లో వచ్చేసి పైన ఉన్న పెద్ద చతురస్రం ఇది. ఈ పెద్ద చతురస్రంలో మొత్తం నాకు 12 వచ్చాయి. ఎందుకంటే దీనివల్ల దీంట్లో డయాగ్నల్స్ ఇలా ఉండడం ద్వారా నాకు ఇక్కడ 12 ట్రయాంగిల్స్ అనేవి నాకు వచ్చాయి. ఆ తర్వాత లోపల ఉన్న చిన్న స్క్వేర్స్లో దీంట్లో క్యాలిక్యులేట్ అవ్వడం నాకు ఎన్ని వచ్చాయంటే 8 వచ్చాయి. కింద కూడా నాకు 8 వచ్చాయి అన్నమాట. సో ఇలా నేను ఫస్ట్ ఒక చతురస్రంలో ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయో కనుక్కున్నాను. ఆ తర్వాత ఏవైతే ఇక్కడ ఉన్నాయో త్రిభుజాలు ఉన్నాయో దీన్ని 1, 2, 3, 4 ద్వారా మొత్తం నాకు 5, ఎడం వైపు 5, కింద 5, మరి ఇక్కడ 5 మొత్తం నాకు 20 వచ్చాయి. సో దీనివల్ల నాకు మొత్తం 40 వచ్చింది. కాబట్టి ఇది ఇలా ఈజీగా చేయొచ్చు. సో మనం ఎగ్జామ్లో ఎలా చూసుకోవాలంటే ఏ ప్రశ్నను కూడా మనం ఎలా విడగొట్టుకోవాలి, ఎలా కలుపుకోవాలి మాత్రం ఇక్కడ కొంచెం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్యను కనుగొనుము అని ఉంది. సో ఈ ప్రశ్న కూడా మనం ఎలా విడగొట్టుకుంటున్నాం అని ఆధారపడి దాని మీద మనం ఎలా విడగొట్టుకుంటే మనకు ఆన్సర్ ఎంత ఈజీగా వస్తుందో అనే దాన్ని మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి మనం ఈ పటం చూసినట్టయితే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాలు ఎన్ని అని కనుక్కోవాలి. ముందు దాన్ని కనుక్కోవాలంటే దీంట్లో మనకి ఏం కనపడుతుంది అనగా దీంట్లో నాకు 4 చతురస్రాలు కనపడుతున్నాయి. ఆ 4 చతురస్రాలు ఏమనగా ఇక్కడ ఒక చతురస్రం కనపడుతుంది నాకు, ఇదంతా ఒక చతురస్రం. అలానే కుడివైపు ఒక చతురస్రం, సో ఇది దాని వైపు కింద వైపు ఒక చతురస్రం, ఇక్కడ ఇంకో చతురస్రం. నాకు మొత్తం దీంట్లో 4 చతురస్రాలు కనపడుతున్నాయి. సో నేను ఈ పటాన్ని నేను ఎలా విడగొట్టుకోవాలంటే 4 చతురస్రాలు విడగొట్టుకోవాలి. ఆ తర్వాత ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ మళ్ళీ ఇంకోసారి కౌంట్ చేసినట్టే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. మొదటిగా 1, 2, 3, 4 అంటే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే దీన్ని మనము 4 × 2 అంటే మనము 8 అని రాసుకోవచ్చు. అలానే ఈ త్రిభుజం ఈ ఒక చతురస్రం అంటే 1, 2, 3, 4 ఈ చతురస్రంలో ఉన్న ట్రయాంగిల్ సంఖ్య ఎన్ని త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే దీని కూడా 4 × 2 అంటే మనము 8 అని రాసుకోవచ్చు. సో అలాగే దీని కింద కూడా 1, 2, 3, 4 సో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఈ చతురస్రం అంటే కూడా దీని కూడా 4 × 2 8 అని రాసుకోవచ్చు. అలాగే దీంట్లో కూడా 1, 2, 3, 4 దీంట్లో ఉన్న ఈ చతురస్రం ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే దీన్ని కూడా 4 × 2 అది వచ్చేసి 8 అని రాసుకోవచ్చు. అంటే నేను దీన్ని విడగొట్టుకోవడం ద్వారా నాకు ఎన్ని త్రిభుజాలు వచ్చాయంటే నాకు ఈ చతురస్రంలో 8, దాని పక్కన ఉన్న చతురస్రంలో 8, దాని కింద 8, మరి ఎడం వైపు కింద కూడా 8 వచ్చాయి. మొత్తము 8 × 4 వచ్చేసి 32. కానీ పరీక్షలో ఈ పటంని కలిపి చూడాలి. దీన్ని కలిపి ఎందుకంటే మనం ఇక్కడ విడగొట్టాము.
విడగొడితే నాకు 32 వచ్చాయి. ఇప్పుడు కలపడంలో చాలా అవసరం. సో ఇప్పుడు కలపడం అంటే ఎలా అంటే ఇది ఒక చతురస్రం, ఇది రెండో చతురస్రం, ఇది మూడో చతురస్రం, ఇదేమో నాలుగో చతురస్రం. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 1, 2 కలిపితే ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందో లేదో కనుక్కోవాలి. అలాగే 2, 3 కలపడం ద్వారా కూడా ఏమన్నా కొత్త త్రిభుజాలు వస్తాయో లేదో తెలుసుకోవాలి. అలానే 3, 4 కలిపినప్పుడు కూడా కొత్త ఏం వస్తాయో తెలుసుకోవాలి. అలానే 4, 1 కలిపినప్పుడు మనకి ఏమైనా కొత్త త్రిభుజం వస్తుందో కూడా చూసుకోవాలి. సో 1, 2 కలిపినప్పుడు మనకి ఏదైనా కొత్త త్రిభుజం వస్తుందంటే అవును వస్తుంది. అదేంటి అంటే 2, 3, 1, 2. సో 2, 3, 1, 2 కలిపినప్పుడు మనకి ఏంటంటే మనకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అది 1, 2 కలపడం ద్వారానే వస్తుంది. సో ఇదంతా కలిపి మనకు ఒక త్రిభుజం లాగా రాసుకోవచ్చు. అలానే ఇదేమో అప్రైట్ అంటే నిటారుగా నిల్చొని ఉంది. ఇంకోటి ఏమో ఇన్వర్టెడ్ అంటే రివర్స్ డైరెక్షన్లో ఉంది. అది వచ్చేసి 4, 3, 1, 4. అది వచ్చేసి ఈ 4, 3, 1, 4. అంటే ఇది మనకి ఇన్వర్టెడ్లో ఉంది. ఇలా ఇన్వర్టెడ్లో ఉంది. అంటే నేను 1 మరియు 2 చతురస్రం కలపడం ద్వారా నాకు కొత్తగా వచ్చిన త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే నాకు ఇక్కడ వచ్చిన సంఖ్య వచ్చేసి 2. అలానే రెండో చతురస్రం మరియు మూడో చతురస్రం, ఈ రెండో చతురస్రం మరియు మూడో చతురస్రం కలపడం ద్వారా నాకు ఏమైనా కొత్తగా ఏమైనా త్రిభుజాలు వస్తున్నాయంటే అవును ఇక్కడ కూడా మనకి ఎన్ని త్రిభుజాలు వస్తున్నాయంటే ఇక్కడ కూడా మనకి 2 త్రిభుజాలు వస్తున్నాయి. ఆ 2 ఏమనగా 3, 4, 2, 3. సో 3, 4, 2, 3 ఇదంతా వాళ్ళకి ఒక త్రిభుజం అవుతుంది. అలానే ఇన్వర్టెడ్గా ఈ 1, 2, 4, 1 అంటే 1, 2, 4, 1 ఈ కలపడం ద్వారా నాకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అంటే నాకు ఇక్కడ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. అలానే 3, 4 అంటే మూడవ చతురస్రం మరి 4వ చతురస్రం కలపడం ద్వారా నాకు ఏమన్నా కొత్త త్రిభుజాలు ఏమైనా వస్తున్నాయంటే ఇక్కడ కూడా మనకి 2 త్రిభుజాలు కొత్తగా వస్తాయి. అవి ఏమనగా 2, 3, 1, 2. అలాగే ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో ఉన్నది 4, 3, 1, 4 అలా 2 వచ్చాయి. ఇప్పుడు మరి 4వ చతురస్రం మరి 1వ చతురస్రం 2 కలపడం ద్వారా మనకి ఏమైనా కొత్త త్రిభుజాలు వస్తాయా అంటే అవును అక్కడ కూడా వస్తాయి. అవి ఏంటి అంటే 1, 2, 4, 1. ఇంకొకటి ఏమో 3, 2, 4, 3. సో ఇక్కడ నాకు ఎన్ని వచ్చాయంటే ఇక్కడ నాకు మళ్ళీ మొత్తం కలిపి 2 వచ్చాయి. ఇప్పుడు 3 చతురస్రాలు కలిపితే ఏమన్నా కొత్త ట్రయాంగిల్ వస్తుందో కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం. అంటే ఇప్పుడు 1, 2, 3 అంటే 1వ చతురస్రం, 2వ చతురస్రం, 3వ చతురస్రం కలపడం ద్వారా నాకు ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందంటే అవును అని చెప్పొచ్చు. అదేంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ మొత్తం డయాగ్నల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 1వ త్రిభుజం 1వ చతురస్రం, 2వ చతురస్రం, 3వ చతురస్రం ఈ 3 కలపడం ద్వారా నాకు ఈ పెద్ద డయాగ్నల్ అనేది నాకు ఒకటి ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దానిపైన ఈ మొత్తం ఏదైతే ఫామ్ అయిందో అదొక త్రిభుజం కింద ఆకారంగానే నాకు ఫామ్ అవుతుంది. అలాగనే దాని కింద అంటే ఈ డయాగ్నల్ కింద వచ్చేసి కూడా మనకు ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే అది 1వ చతురస్రం, 4వ చతురస్రం, 3వ చతురస్రం కలిపితే వస్తుంది. సో అలా మనకి ఇలా దాని కింద కూడా మనకు అనేది ఒక త్రిభుజం అనేది ఒకటి మనకు వస్తుంది. ఓకే, అలానే ఇప్పుడు 2వ చతురస్రం, 3వ చతురస్రం, 4వ చతురస్రం ఇవి కలపడం ద్వారా కూడా నాకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఈ డయాగ్నల్ ఇక్కడున్న డయాగ్నల్ మొత్తం తీసుకోవడం వల్ల ఈ డయాగ్నల్కి కింద ఒక త్రిభుజం, ఈ డయాగ్నల్కి పైన ఒక త్రిభుజం, ఇలా ఈ డయాగ్నల్కి కింద ఒక త్రిభుజము, అలానే ఈ డయాగ్నల్కి పైన ఒక త్రిభుజం కూడా వస్తుంది. సో ఇక్కడ నాకు ఎన్ని వచ్చాయి ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ నాకు 4 వచ్చాయి. సో ఇవన్నీ కలపడం ద్వారా నాకు ఎన్ని వచ్చినాయి, నాకు ఎన్ని త్రిభుజాలు వస్తున్నాయంటే 34, 36, 38, 40 ప్లస్ 4 మొత్తం వచ్చేసి నాకు 44 త్రిభుజాల సంఖ్య మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ ప్రశ్నలో మనం ఏం చేసామంటే దీంట్లో ఎన్ని చతురస్రాలను చూసుకున్నాము. దీంట్లో మొత్తము 4 చతురస్రాలని దాన్ని అలా 4 భాగాలుగా విడగొట్టుకున్నాము. 4 విడగొట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో ఎన్ని త్రిభుజాలను కనుక్కున్నాము. ఒక్కొక్క దాంట్లో కనుక్కున్నప్పుడు ఒక దాంట్లో 8, మరో దాంట్లో 8, ఇంకో దాంట్లో 8, మరో దాంట్లో 8 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే ఒక చతురస్రాన్ని ఇంకో చతురస్రంతో కలపడం ప్రారంభించాము. 1, 2 కలిపినప్పుడు ఏమో 2 కొత్త త్రిభుజాలు వచ్చాయి. అలాగనే 2వ చతురస్రం, 3వ చతురస్రం కలిపినప్పుడు ఏమో నాకు 2 త్రిభుజాలు వచ్చాయి. అలాగే 3వ చతురస్రం, 4వ చతురస్రం కలిపినప్పుడు నాకు మళ్ళీ 2 త్రిభుజాలు రావడం జరిగింది. అలాగే 4వ చతురస్రం, 3వ చతురస్రం కూడా కలిపినప్పుడు నాకు ఇంకో 2 త్రిభుజాలు వచ్చాయి.
ఆ తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ 1, 2, 3 అంటే ఒకటో చతురస్రం, రెండో చతురస్రం, మూడో చతురస్రం కలిపితే ఏమైనా కొత్త త్రిభుజం వచ్చిందో లేదో, అలాగనే రెండో చతురస్రం, మూడో చతురస్రం, నాలుగో చతురస్రం దాన్ని కలపడం వల్ల కూడా కొత్త త్రిభుజం వచ్చింది. అలానే మూడో చతురస్రం, నాలుగో చతురస్రం, ఒకటో చతురస్రం కలపడం కూడా నాకు ఒక కొత్త త్రిభుజం వచ్చింది. అలా నాకు మొత్తం ఎన్ని త్రిభుజాలు వచ్చినాయంటే అక్కడ నాకు 4 త్రిభుజాలు వచ్చాయి. అవన్నీ కూడడం వల్ల, అవన్నీ యాడ్ చేయడం వల్ల నాకు మొత్తం ఎన్ని వచ్చాయి అంటే నాకు 44 వచ్చాయి. సో మామూలుగా సాధారణంగా పరీక్షలో 44, 48, 50 అనే త్రిభుజాలు ఎగ్జామ్లో అడగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. కానీ మనము ఈ 44, 48, 38 ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేసి పోయినట్టయితే మనకి ఎగ్జామ్లో చిన్న ప్రశ్నలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మరొక ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నను ఎలా విడగొట్టుకుందాం? ఇప్పుడు మనం చూసే ప్రశ్నలన్నీ ఇలానే. ముందుగా ఇచ్చిన పటంని మనకు అనుకూలంగా ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, ఎన్ని చతురస్రాలు ఉన్నాయో విడగొట్టుకోవాలి. విడగొట్టిన తర్వాత మళ్ళీ వాటిని కలిపి చూడాలి. ఒకసారి ఈ పటాన్ని చూసినట్టయితే దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో మనము కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చూసినప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఒక చతురస్రం ఉంది, అలాగే ఇక్కడ దాని కుడివైపు వచ్చేసి ఇంకొక చతురస్రం ఉంది. మొదటగా చతురస్రంలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్నో కనుక్కోవాలి. ఆ తర్వాత త్రిభుజాలలో ఉన్న త్రిభుజాల సంఖ్యను కూడా మనము కనుక్కోవాలి. ఈ చతురస్రంలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 1 అని, 2 అని, 3 అని, 4 అని రాసుకోవచ్చు. సో 1, 2, 3, 4 రాసినప్పుడు దీన్ని 4 × 2 అని రాసుకుంటాం కాబట్టి దీంట్లో 8 ఉంటాయి. అలానే దీన్ని కూడా 1, 2, 3, 4 అని రాసుకోవడం వల్ల దీంట్లో కూడా ఎన్ని ఉంటాయంటే 4 × 2 8 ఉంటాయి అని రాసుకోవచ్చు. సో నాకు ఇక్కడ చతురస్రాల్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్నంటే 8 + 8 మొత్తం 16. సో మనకి 8 × 2 వచ్చేసి మొత్తం 16. అంటే మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయంటే ఇక్కడ మనకి 16 వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనము త్రిభుజాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కూడా చూసుకుందాం. అంటే ఇక్కడ కింద ఒక త్రిభుజం ఉంది, మనకి ఎడం వైపు కింద ఒక త్రిభుజం ఉంది. సో దీన్ని నేను 1, 2 అని రాసుకున్నప్పుడు దీన్ని 1 + 2 అంటే ఇక్కడ మనకి మొత్తం 3 త్రిభుజాలు ఉన్నాయని అర్థం. అలానే పైన కూడా ఈ త్రిభుజంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే దీన్ని కూడా 1, 2. సో దీంట్లో మనకి 1 + 2 3 అని మనకి ఇక్కడ అర్థం. అలానే ఈ త్రిభుజంలో ఉన్న త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే దీని కూడా 1, 2 రాసుకుంటే, సో దీంట్లో నేను 1 + 2 అని రాసినప్పుడు దీంట్లో నాకు ఎన్ని ఉంటాయంటే దీంట్లో నాకు 3 ఉంటాయి. అంటే కింద ఇచ్చిన త్రిభుజాలలో దాంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే మొత్తము 3, 3, 3 అంటే మొత్తం ఇక్కడ నాకు 9 ఉన్నాయి అని అర్థం. సో 3 × 3 = 9 అని అర్థం. సో ఇప్పుడు వరకు మనం చేసిన దాంట్లో చతురస్రాలు విడిగా చూసాము, త్రిభుజాలు కూడా మనము విడిగా చూసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ త్రిభుజాలని చతురస్రాలు 2 కలిపి చూడాలి. సో కలపడం ఎలా అంటే ఎడమవైపు కింద ఉన్న త్రిభుజాన్ని ఎడమ వైపు ఉన్న చతురస్రాన్ని కలిపితే మనకి ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందో లేదో మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఎడమ వైపు కింద ఉన్న త్రిభుజాన్ని ఎడమవైపు ఉన్న చతుర్భుజాన్ని 2 కలపడం ద్వారా మనకు ఒక కొత్త ట్రయాంగిల్ అనేది మనకి వస్తుంది. ఆ ట్రయాంగిల్ ఏది అంటే మనకి 1, 2, 1, 4. అలాగే ఎడమవైపు ఉన్న చతురస్రాన్ని మధ్యలో ఉన్న త్రిభుజంతో కలపడం ద్వారా మనకి ఏమన్నా కొత్త ట్రయాంగిల్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 2, 3, 1, 2 అనేది కూడా మనకు ఒక త్రిభుజం వస్తుంది. అలాగనే మధ్యలో ఉన్న త్రిభుజాన్ని మీ కుడివైపు ఉన్న చతురస్రంతో కలిపితే ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందో లేదో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు 1, 2, 4, 1 అది 1, 2, 4, 1 అనే కొత్త త్రిభుజం మనకి వస్తుంది. అలానే కుడివైపు ఉన్న చతురస్రాన్ని కుడివైపు కింద ఉన్న త్రిభుజంతో కలిపినప్పుడు మనకి ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందో లేదో కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అలా చూసినప్పుడు మనకి ఇక్కడ 3, 2, 1, 2 అనే త్రిభుజం కూడా వస్తుంది. అంటే దీంట్లో ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చాయి అంటే ఈ చతుర్భుజాలు ఈ త్రిభుజాలు 2 కలపడం ద్వారా కొత్తగా ఎన్ని త్రిభుజాలు వచ్చాయంటే నాకు మొత్తం ఇక్కడ 4 వచ్చాయి అని అర్థం. సో ఇవన్నీ కూడినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మొత్తం మనకి ఆన్సర్ వచ్చేసి 29 త్రిభుజాలు అని వస్తుంది. సో ఈ ప్రశ్న కూడా మనం చేసింది ఏంటంటే మొదటగా చతురస్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కున్నాము, తర్వాత త్రిభుజాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కున్నాము,
తర్వాత ఒక చతురస్రంని ఒక త్రిభుజంని కలపడం ద్వారా మనకి కొత్తగా ఎన్ని త్రిభుజాలు వస్తున్నాయి కూడా ఇక్కడ మనము కనుక్కున్నాము. సో మొదటిసారి అంటే చతురస్రాల్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం మనకి 16 ఉన్నాయి. త్రిభుజాలలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే 9 ఉన్నాయి. అలానే రెండు కలపడం ద్వారా అంటే త్రిభుజాలు చతురస్రాలు కలపడం ద్వారా ఏమన్నా కొత్త త్రిభుజాలు వచ్చాయంటే అవి మనకు ఇక్కడ 4 వచ్చాయి. సో ఇక్కడ మొత్తం కలిపి మనకు 29 త్రిభుజాలు అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. మరొక ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. క్రింది పటంలోని త్రిభుజాల సంఖ్య కనుగొనము అని ఉంది. సో ఈ బొమ్మను చూసినట్టయితే మనం ఏం గమనించవచ్చు, ఎలా విడగొట్టచ్చు దీన్ని అని చూసినట్టయితే దీంట్లో మనము క్వాడ్రిలేటరల్ అంటే ఒక చతుర్భుజం. సో దీన్ని మనం చతుర్భుజం ఏమైనా కనుక్కోవచ్చా కనుక్కోకూడదు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చతుర్భుజం ఉంది, ఇక్కడ మనకు ఒక చతుర్భుజం ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం దీన్ని 1 2 3 4 అని రాసుకోవచ్చు. సో 1 2 3 4 అని రాసిన తర్వాత ఏమైందంటే దీన్ని 4 × 2 = 8 అంటే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం త్రిభుజాలు 8 ఉన్నాయి. ఆ తర్వాత ఇది 9వది, ఇది 10వది. అంటే దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే మనకి డైరెక్ట్గా మనం ఎగ్జామ్లో 8 + 2 = 10 అని ఎగ్జామ్లో డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇది ఎలా చెప్పగలిగామంటే దీన్ని ఇంత ఫాస్ట్గా అంటే దీంట్లో మొదటిగా ఏంటంటే మనం క్వశ్చన్ ఎలా చూడాలి, దీన్ని ఎలా విడగొట్టుకోవాలి అనే దాని మీద మనకి ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొందరు విద్యార్థులు దీంట్లో ఒక చతురస్రం బదులు దీంట్లో వాళ్ళు 2 త్రిభుజాలు కూడా చూస్తారు. అంటే ఇలా గీసుకున్నప్పుడు ఈ కింద మనకు అనేది ఒక త్రిభుజం అవుతుంది. అలానే ఈ లైన్కు పైన ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఒక త్రిభుజం అవుతుంది. సో మనం ఏంటంటే ఎగ్జామ్లో స్టూడెంట్ ఒక్కొక్కసారి చతురస్రం చూడడం కష్టం అవుతుంది, కానీ 2 త్రిభుజాలు చూడడం మాత్రం చాలా ఈజీ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొదటిగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ త్రిభుజం దాంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చూసుకోవాలి. సో దానికి ఎలా రాసుకోవాలంటే దీన్ని 1 అని రాసుకోవాలి, దీన్ని 2 అని రాసుకోవాలి. సో దీన్ని 1 దీన్ని 2 రాసుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే 1 + 2 అనేది 3 అని అవుతుంది. అలానే పైన కూడా దీంట్లో పైన ఉన్న త్రిభుజంలో కూడా దీన్ని 1 2 అని రాసుకున్నప్పుడు దీన్ని కూడా ఏమవుతుందంటే దీన్ని 1 + 2 అన్నప్పుడు దీంట్లో కూడా మనకి 3 అవుతుంది. సో ఇప్పుడు మనము దీన్ని 2 త్రిభుజాలను మనం సపరేట్గా చూసుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని కలిపి చూడాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. దీన్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే కింద త్రిభుజాన్ని పై త్రిభుజాన్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈయన పైన 1 1 ఈ 1 ఇక్కడ ఉన్న 1 2 కలిపితే కూడా మనకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అలానే 2 2 అలానే 2 2 కలపడం ద్వారా కూడా నాకు ఒక కొత్త త్రిభుజం వస్తుంది. అంటే ఇక్కడ 3 + 3 ప్లస్ కలపడం ద్వారా నాకు 2 త్రిభుజాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి 3 + 3 + 2 అంటే నాకు మొత్తం ఇక్కడ ఎన్ని వచ్చాయంటే ఇక్కడ నాకు 8 వచ్చాయి. సో మనం ఎలా చూసినా కూడా అంటే దాంట్లో ఒక చతురస్రంలో చూసినా కూడా లేకపోతే 2 త్రిభుజాలు వచ్చినా కూడా మనకు వాటి సంఖ్య ఎంత వస్తుందంటే వాటి సంఖ్య మాత్రం ఎప్పుడు 8 వస్తుంది. తర్వాత విడిగా ఉన్న త్రిభుజాలన్నీ కూడా చూసుకోండి. విడిగా ఉన్న త్రిభుజం చూసినప్పుడు ఒకటి 9 అయింది, ఇంకోటి ఏమో 10 అయింది. అంటే మొత్తం ఈ పటంలో ఇచ్చిన మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 10 అని డైరెక్షన్. ఎగ్జామ్లో మాత్రం మనం విడగొట్టుకున్నప్పుడు దీన్ని మనం మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెన్ను పెట్టకుండానే ఆన్సర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే అది ఒక బొమ్మ విడగొట్టుకోవడం ద్వారానే మనకి ఈజీ అవుతుంది, తప్పితే కలిపి చూసినప్పుడు అనేది కొంచెం క్లిష్టంగా అవుతుంది. మరొక ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న కూడా అంతే. ఈ ప్రశ్నను మనం మెంటల్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనకు ఆన్సర్ ఒక 10 నుంచి 15 సెకండ్ల లోపల వస్తుంది. అది ఎలా వస్తుందంటే మనము ఇక్కడ వచ్చిన త్రిభుజాన్ని ఎలా విడగొట్టుకోవాలి అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఇక్కడ వచ్చిన త్రిభుజాన్ని నేను ఎలా విడగొట్టుకుంటానంటే దీంట్లో నాకు మొత్తం 4 త్రిభుజాలు కనపడుతున్నట్టు ఉంటాయి. 4 ఎలా అంటే ఈ పైన ఒక త్రిభుజం అనుకున్నాను నేను, అలానే కింద ఎడమవైపు కింద ఒకటి, అలానే కుడివైపు కింద నేను ఇది చూసుకున్నాను. సో ఇలా విడగొట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే దీన్ని 1 2 3 4 అని దీన్ని రాసుకోవడం ద్వారా 1 యూనిట్ త్రిభుజాలు ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఈ 4 1 యూనిట్ల త్రిభుజాలు కలపడం ద్వారా నాకు ఒక కొత్త త్రిభుజం వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక నాకు 5 ఉంటాయి. అలానే కింద కుడివైపు కూడా 1 2 3 4 అంటే దీంట్లో మొత్తం ఉన్న త్రిభుజాల సంఖ్య ఏంటంటే 4 1 యూనిట్ల త్రిభుజాలు ఉన్నాయి. అలాగే 4 1 యూనిట్ల కలపడం ద్వారా నాకు ఒక కొత్త త్రిభుజం వచ్చింది, అది 1, మొత్తం కలిపితే ఇక్కడ కూడా 5. అలానే ఎడమవైపు కింద కూడా సో 1 2 3 4
దీంట్లో ఒక్క యూనిట్ త్రిభుజాలు 4, ఈ 4 త్రిభుజాల కలపడం ద్వారా నాకు ఇంకో కొత్తది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 5 ఉన్నాయి. అంటే కలపడం ద్వారా 5, 5, 5 15, మధ్యలో ఉన్నది ఒకటి 16, ఒక పెద్దది ఏదైతే ఉందో అది ఒకటి 17. అంటే దీంట్లో మొత్తం ఉన్న సంఖ్య ఎన్ని అంటే 5 + 5 + 5 + 2, టోటల్ దీంట్లో ఉన్న సంఖ్య ఎన్ని అంటే 17 అని మనము డైరెక్ట్గా చూసి మనం దీన్ని ఆన్సర్ పెట్టొచ్చు అనమాట. సరే, ఇక్కడ కూడా మనం చేసింది ఏంటి అంటే మనం ఈ బొమ్మను దీంట్లో కూడా విడగొట్టుకోవడం జరిగింది. జనరల్గా ఏదన్నా ఒక ప్రశ్నను సాల్వ్ చేయాలి అంటే 2 ఉంటాయి దాంట్లో. ఒక పద్ధతి చేసేది అనాలిసిస్ అంటారు, ఇంకో దాన్ని సింథసిస్ అంటారు. అనాలిసిస్ అంటే విడగొట్టడం, సింథసిస్ అంటే కలపడం. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ మనం అనాలిసిస్ చేసాం, అంటే దీన్ని విడగొట్టాము, విడగొట్టి కనుక్కున్నాము. తర్వాత ఏం చేస్తున్నామంటే మళ్ళీ సింథసిస్ చేస్తున్నాం. ఇక్కడ సింథసిస్లో ఏం చేస్తున్నామంటే కలిపి బొమ్మను చూడడం జరుగుతుంది. సో ఈ దీంట్లో అనాలిసిస్ చేస్తున్నాము, మరి సింథసిస్ అనేది చేస్తున్నాము. సో ఇలా అనాలిసిస్ మరియు సింథసిస్ చేయడం వల్ల ఇలాంటి ఏమైనా సరే, ఇలాంటి పటాలు వచ్చినప్పుడు మనము ఆ పటం నుంచి మనం ఫాస్ట్గా ఈజీగా క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఇప్పుడు ఈ పటాన్ని చూద్దాం. ఈ పటాన్ని కూడా అంతే, దీన్ని కూడా మనం మెంటల్ క్యాలిక్యులేషన్ ద్వారా కూడా మనము సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ పటాన్ని చూసినప్పుడు నాకు ఏం కనపడుతుంది ఈ పటంలో అంటే, నాకు ఈ పటంలో కూడా నాకు ఒక చతుర్భుజం అనేది ఒకటి కనపడుతుంది. అలానే నాకు ఒక ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజం అనేది నాకు ఇక్కడ కనపడుతుంది. సో నేను అలా విడగొట్టుకున్నప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇది ఈ చతుర్భుజం. సో దీన్ని నేను మొదటిగా ఒక్క యూనిట్ రాసుకుంటాను. అంటే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక్క యూనిట్ ట్రయాంగిల్, ఇది ఇంకొకటి యూనిట్ ట్రయాంగిల్, ఇది ఇంకొక యూనిట్ ట్రయాంగిల్. అంటే నేను దీన్ని 4 కలిపాను. దీన్ని 4 కలిపి చూడడం వల్ల నాకు ఎన్ని వచ్చినాయంటే 4 × 2 అంటే నాకు 8 వచ్చాయని అర్థం. ఒకసారి దీనికి 8 వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో క్వాడ్రిలేటరల్ చతుర్భుజం, దీన్ని ఇంకొక పక్కన ట్రయాంగిల్స్ అంటే పక్కన త్రిభుజాలతో కలిపితే ఏమన్నా కొత్త త్రిభుజాలు వస్తాయో లేదో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నాకు ఇక్కడ మొత్తం 8 వచ్చాయి. సో దీన్ని ఇంకోటి అనుకుంటాను, దీన్ని కూడా 2 అనుకుంటాను, దీన్ని కూడా 3 అనుకుంటాను. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చాయి అంటే నాకు 4 × 2 8 అని వచ్చాయి. తర్వాత 3 విడిగా తీసుకున్నాను, 1, 2, 3 అనేది నాకు ఇక్కడ 3 అనేది వచ్చింది. దీంతో ఇది అయిపోయేది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే అనాలిసిస్. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే సింథసిస్ చేయాలి. సింథసిస్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక చతుర్భుజాన్ని పక్కనున్న త్రిభుజాలతో కలిపితే ఏమన్నా కొత్త త్రిభుజం వస్తుందా లేదో అనేది మనం కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 1, 1, 2 ఇక్కడ చూసినట్టయితే 1, 1, 2 అనేది కూడా నాకు ఒక త్రిభుజం అవుతుంది. 1 మరియు 1, 1 అనేది కూడా నాకు ఒక త్రిభుజం అవుతుంది. అలానే దీని కుడివైపు కూడా 2, 3, 3 అంటే కూడా మనము 2, 3, 3 అంటే మనం సింథసిస్ చేస్తున్నాము, ఇక్కడ కలుపుతున్నాము. ఈ కలపడం ద్వారా కూడా అనేది నాకు ఒక కొత్త ట్రయాంగిల్ అనేది నాకు ఇక్కడ ఒకటి ఫామ్ అయింది. అలానే ఇప్పుడు పైన 2తోని అంటే 2తోని 4 కానీ, 2, 4, 1 కానీ, లేకపోతే 2, 4, 3 కానీ, లేకపోతే 1, 2, 4, 2 కానీ, ఇలా ఏమన్నా కలపడం ద్వారా కొత్త త్రిభుజాలు వస్తున్నాయో రావట్లేదు కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం అనాలిసిస్ చేసాము. అనాలిసిస్ చేసేటప్పుడు నాకు 4 × 2 8 వచ్చింది. తర్వాత 1, 2, 3 ఇక్కడ నాకు 3 వచ్చాయి. తర్వాత సింథసిస్ అంటే ఈ చతుర్భుజాలను కలపడం ద్వారా నాకు ఏమన్నా కొత్త ట్రయాంగిల్స్ వస్తుందా అంటే సింథసిస్లో నాకు 1, 1, 2 అని, తర్వాత 2, 3, 3 అని నాకు కొత్త 2 త్రిభుజాలు కూడా నాకు రావడం ఇక్కడ జరిగింది. సో ఈ విధంగా మనం అనాలిసిస్ మరియు సింథసిస్లో కలుపుకుంటూ చేయడం ద్వారా మనకి ఆన్సర్ అనేది మనకి చాలా త్వరగా వస్తుంది. సో దీంట్లో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య ఎన్ని అంటే 13. సో దీంట్లో మొత్తం ఇక్కడ 13 త్రిభుజాలు ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మనం ఏంటంటే ఇక్కడ అనాలిసిస్ మరియు సింథసిస్. అనాలిసిస్ అంటే విడగొట్టడం, సింథసిస్ అంటే కలపడం. సో ఈ 2 అనాలిసిస్ మరియు సింథసిస్ 2 కలిపి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఎంతైనా ఉంటుంది. సో ఈ అవగాహన చేసుకోవాలి అంటే మొదటగా మనకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. సో ఈ ప్రాక్టీస్ మనం ఎలా చేస్తున్నాము అంటే ఇక్కడ చూసినప్పుడు మనం ఈరోజు సాల్వ్ చేసిన ప్రశ్నలు ఏదైనా తీసుకున్నప్పుడు మనము అనాలిసిస్ మరియు సింథసిస్ ఎలా వచ్చిందంటే త్రిభుజంలో ఎప్పుడైతే నాకు చతురస్రం వచ్చిందో ఒకవేళ చతురస్రంలో నేను డైరెక్ట్గా ఈ కేసులో నేను 4 × 2 8 అన్నాను. సో ఈ 2 8 ఎలా వచ్చింది
అనేది మనం ముందు అవగాహన చేసుకొని పెట్టుకోవాలి. ఒక త్రిభుజం తీసుకుంటే నేను దీంట్లో 1 2 అని రాశాను. ఇక్కడ 1 + 2 = 3 అన్నాను. ఈ 3 ఎలా వచ్చిందో కూడా కొంచెం అవగాహన చేసుకోవాలి. సో ఈ 1 + 2 3 ఎలా వచ్చింది, 4 × 2 8 ఎలా వచ్చింది అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అదొకసారి మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే బేసిక్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా మైండ్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఆ బేసిక్స్ నుంచి అనాలిసిస్ చేస్తూ సింథసిస్ చేస్తూ ఎలాంటి ప్రశ్ననైనా మనము సాల్వ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.